హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. ఈరోజు నేను మీకు ఒక మంచి వీడియో చేసి చూపిస్తున్నానండి. హెల్తీగా ఈరోజు చేసే వీడియో అండి. అయితే ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా శ్రావణ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. అందరూ కూడా చాలా చక్కగా అమ్మవారిని పూజించి అమ్మవారి దయాన్ని పొందండి అందరూ కూడా. అలాగే నేను ఈ వారం ఒక్కటి నేను పూజ చేసుకుంటున్నానండి, కాబట్టి ఈ వారం ఒక్కటి నేను మీకు ఈ వీడియో అనేది షేర్ చేయలేను, అందరూ బిజీగా ఉంటారు కాబట్టి ఆ తర్వాత వారం నుంచి నేను కంటిన్యూ అవుతాను. అలాగే ఈరోజు నేను చేసే హెల్తీ లడ్డు ఏంటంటే, మనము చాలామంది వెయిట్ ఎక్కువగా ఉన్న వాళ్ళు వెయిట్ తగ్గడానికని, అలాగే వెయిట్ తక్కువ ఉన్న వాళ్ళు వెయిట్ గెయిన్ అవ్వడానికని, పిల్లల బోన్స్ స్ట్రాంగ్గా ఉండడానికి, పిల్లలు మెమరీ మంచి షార్ప్నెస్గా ఉండడానికని, చాలా వరకు మనము పిల్లలకి కానీ హెయిర్ ఫాల్ తగ్గడానికి కానీ ఇలా అన్నిటికీ ఒకటే రకంగా డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ అనేది తీసుకుంటూ ఉంటాం రెగ్యులర్గా. అలాంటిది డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ కాకుండా ఇలా రోజుకొక లడ్డు కూడా మీరు తినండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి తిని చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ లడ్డు అనేది చాలా హెల్తీ లడ్డు అండి. డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్తో పాటు అలాగే సేమ్ లడ్డు కూడా అండి. ఇది చాలా హెల్తీగానే ఉంటుంది. ఇది కూడా అది లిక్విడ్ అయితే, ఇది లడ్డు రెసిపీ అంతే అండి. ఇది కూడా ఒక్కసారి అయితే మీరు ఖచ్చితంగా చేసి చూడండి, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మీరు మీ పిల్లలతో పాటు పెద్దల వరకు అందరూ కూడా ఎంజాయ్ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక 2 నుంచి 3 స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని, నెయ్యి కొంచెం వేడెక్కాక ఇందులోకి నేను ఒక 1/2 కప్పు వరకు గోండు వేసుకుంటున్నానండి. గోండు వేసుకున్నాక ఇలా మనకు వడియాలు పొంగినట్టు పొంగుతాయి. ఇలా పొంగినప్పుడు ఇలా బాగా ఒకసారి వేయించేసుకొని ఇలా పక్కకు తీసి పక్కన పెట్టుకోవాలండి. ఇలా పక్కన తీసి పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు అదే ప్యాన్లోకి నేను ఒక 1/2 కప్పు సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకుంటున్నానండి. సన్ఫ్లవర్ సీడ్స్, అలాగే ఒక 1/2 కప్పు మిలాన్ సీడ్స్, అలాగే ఒక 1/2 కప్పు పంప్కిన్ సీడ్స్, అలాగే ఒక 1/2 కప్పు కాజు, 1/2 కప్పు బాదం అండి. ఇంకా మనకు పిస్తా కానీ కిస్మిస్ కానీ ఇలాంటివి ఏవైనా కూడా యాడ్ చేసుకోవచ్చు, అంజీర్ కానీ ఇలా మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చండి. నాకు ఇంట్లో ఉన్న అవైలబుల్ ఉండేటివి నేను వేసేసుకుంటూ నెయ్యిలో కమ్మగా మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవన్నీ మంచి కమ్మటి వాసన వచ్చినప్పుడు మనం లడ్డు అనేది చేసి స్టోర్ చేసి పెట్టుకుంటాం కాబట్టి మంచి కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకుంటే మనకు రుచి అనేది కూడా బాగుంటుంది. ఇలా అన్నీ వేయించుకున్నాక ఈ గోండులో తీసుకున్న బౌల్లోకి ఇవి కూడా తీసి పక్కన పెట్టుకుంటున్నానండి. ఇవన్నీ కొంచెం చల్లారాక ఇప్పుడు ఇదే ప్యాన్ కొంచెం అయితే వేడిగా ఉంది కాబట్టి ఇందులో ఒక 2 నుంచి 3 స్పూన్ల నెయ్యి వేసేసుకొని వేడి చేసి పక్కన పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు ఈ నెయ్యితోనే మనము లడ్డూలు అనేది చుట్టుకోవాలి కాబట్టి మనము మళ్ళీ సపరేట్గా నెయ్యిని వేడి చేయని అవసరం లేకుండా ఇలాగే వేడి చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇక్కడ నేను ముందుగా వేయించుకున్న గోండు, అలాగే నట్స్, మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అండి, అలాగే ఒక 2 నుంచి 3 ఇలాచీ కూడా 2 నుంచి 3 ఇలాచీ కూడా వేసేసుకొనేసి అన్నీ కూడా వేసుకొనేసి కొంచెం ఆప్షనల్ కింద, అంటే కొంచెం స్వీట్నెస్ తెలియడానికి, మనకు ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్లో అనేది స్వీట్ అనేది ఉంటుందండి. అలాగే నేను కొంచెము బెల్లం అనేది వేసేసుకొనేసి, తాటి బెల్లం వాడుతున్నానండి నేను ఇక్కడ. ఈ తాటి బెల్లం వేసేసుకొనేసి మెత్త పొడిలాగా, ఎక్కడ పలుకు అనేది లేకుండా మెత్తటి పొడిలాగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు చేసుకున్న పొడిని ఇలా బౌల్లోకి సపరేట్ చేసుకోవాలండి. ఇలా సపరేట్ చేసుకున్నాక మనకు ఈ ప్రాసెస్ అనేది చూసారు కదా,
ఇక్కడ నేను చేసి పెట్టుకున్నది ఈ సేమ్ మనము లేదంటే పిల్లలకి ఈ పొడి మనం ఇలా చేసి పెట్టుకొని పిల్లలకి పాలలో కలిపి ఇచ్చినా కూడా డైరెక్ట్గా హెల్త్గా చాలా మంచిదండి. అలా అయినా చేయొచ్చు, లేదంటే ఇలా లడ్డూలాగా చుట్టేసి పిల్లలకి రోజుకొక లడ్డు ఇచ్చిన వాళ్ళు స్ట్రాంగ్గా ఎదగడానికి ట్రై చేస్తుందండి. ఏదైనా మనకు హెల్తీగానే కాబట్టి ఇలా అయితే ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీ పిల్లలకైతే పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టపడే ఈ లడ్డూని ఒకసారి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు మనం ముందుగానే వేడి చేసి పక్కన పెట్టుకున్న నెయ్యి ఉంది కదండి, ఈ నెయ్యి వేసేసుకొని ఈ పొడిలో మొత్తం బాగా కలిసిపోయేలాగా ఉండకొచ్చే కన్సిస్టెన్సీ వరకు మనము ఈ నెయ్యి అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక మనకు లడ్డు అనేది చుట్టుకోవాలండి. మనకు పెద్ద సైజా మీడియం సైజా అనేది మనము లడ్డు సైజుని బట్టి లడ్డూలన్నీ చుట్టుకోవాలి. ఇలా లడ్డూలన్నీ చుట్టేసుకున్నాక చూడండి, మనకు ఇవి మనము స్టోరేజ్ కంటైనర్లో వేసుకొని రోజుకొక లడ్డు తినండి. చాలా రుచిగా ఉండే హెల్తీ లడ్డు అండి. మరి మీరు కూడా తప్పకుండా అయితే ట్రై చేసి ఎలా ఉంది అనేది నా కామెంట్ బాక్స్లో పెట్టండి. ఇలాంటి మంచి మంచి వంటలకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. చాలా రుచిగా ఉంటుందండి లడ్డు. కాబట్టి మీరైతే తప్పకుండా ఈ లడ్డూని ట్రై చేయండి. పిల్లల కోసం అయితే మరీగా తప్పకుండా ట్రై చేయండి. ఈ హెల్తీ లడ్డు రెసిపీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.